హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బహ్రెయిన్లో ఉన్న నెస్టో సూపర్ మార్కెట్కి వచ్చేసానండి. ఏంటంటే ఎప్పుడు లులు పక్కకుండి అక్కడికే వెళ్ళాలి అది ఇదని అనుకునేదాన్ని. బట్ ఫస్ట్లో స్టార్టింగ్లో నెస్టోలోనే తీసుకున్నాము మేము. ఇక్కడ ఏంటంటే చాలా ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ గ్రాసరీని మనం ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే చూసారా, చేపలు కూడా ఉంటాయి బహ్రెయిన్లో కూడా, ఇండియాలోనే కదా. ఈ నెస్టో మాల్లోనే చూస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం. ఇది వచ్చేసి 1.3 దినార్ అని అంటే ఒక నియర్లీ 280 రూపాయలు అన్నట్టు ఒకటి, అలా అన్నమాట. ఓకే, బెటర్ అనిపిస్తుంది ఇక్కడ నాకైతే, తక్కువలోనే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూశాను, ఇది సెకండ్ టైం నేను రావడము. అండ్ ఈరోజు ఏంటంటే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, 14 సంవత్సరాలు అవుతుందంట నెస్టో సూపర్ మార్కెట్ని బహ్రెయిన్లో రన్ చేయడం. సో తక్కువనే ఉంటాయి, ఆఫర్స్లో ఉన్నాయని అంటే వచ్చాను. చాలా గ్రాసరీస్ తీసుకోవాలి, తెలుసు కదా, ఎప్పటికీ అయిపోతూనే ఉంటాయి ఇంట్లో. సో మళ్ళీ ఒకసారి చూద్దాము అన్నీ ఎలా కాస్ట్ ఎలా ఉన్నాయి, ఎప్పటికీ ఆఫర్స్ రన్ అవుతాయా లేదా, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చా లేదా చూద్దామని వచ్చాను. సో అప్పటికన్నా ఇంకా కొంచెం తక్కువ ఆఫర్స్లోనే, అంటే వీళ్ళు ఎంత ఆఫర్ అంటే డిస్కౌంట్స్ చాలా ఇస్తారండి. ఒక 4 దినార్లు ఉంటే 3 దినార్లకే 2 దినార్లకే ఇచ్చేస్తారన్నమాట. అంత తక్కువలో పెట్టేస్తారు ఆఫర్స్ అనేవి. ఇది ఇక అంటే గుదేబియాలో మాకు తక్కువ దూరంలోనే ఉంటుంది, బట్ లులు పక్కనే ఉండడం వలన లులుకే వెళ్తాం ఎక్కువగా. కాకపోతే నెస్టోలో ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయని వచ్చేసాను అన్నమాట. సో ఇక్కడైతే నేనైతే చాలానే తీసుకున్నాను. ఇక్కడ రసగుల్లా చూసారా, రసగుల్లా, గులాబ్ జామ్, అసలు ఇవి చిన్నప్పుడు తిన్నాను నేను రసగుల్లాస్. ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత. సో ఇక్కడ అన్నీ అంటే ప్రతి ఒక్క ఇండియన్ తీసుకోవాల్సిన ఫుడ్ మనం ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయో లేదో అని టెన్షన్ పడతాము, గాబర పడతారు కదా చాలామంది. ఒకవేళ ఇండియన్స్ వస్తే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నెస్టోకి వెళ్ళి చాలా ఐటమ్స్ తీసుకోవచ్చు మనం ఇండియన్స్ అనేవాళ్ళు. సో ఏంటంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాబట్టి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. సో కూరగాయలు కానీ పండ్లు కానీ మన ఇండియాలో ఉన్న విధంగానే దొరుకుతాయి అన్నమాట. సో అది ఇక్కడ ఇంకా చాలా ఇక్కడ అయితే డేట్స్ అయితే ఇంకా చాలా చీప్లో వస్తాయి. ఎందుకంటే ఇక్కడ డేట్ అంటే ఖర్జూరా చెట్లు అనేది చాలా ఉంటాయి కాబట్టి సో మనకు చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా ఇటు కూరగాయలు వచ్చేసి చాలా ఫ్రెష్గా తాజాగా భలే ఉన్నాయి అసలు. ఇక్కడ ఎక్కువ గుమ్మడికాయలు తీసుకుంటారన్నమాట. సో మనమైతే ఎక్కువ తీసుకోము కాబట్టి అవి తింటే హెల్దీ అన్నమాట, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనం కూడా తింటే మంచిది అన్నమాట. ఇంకా ఈ ఆరెంజెస్ చూసారా, భలే అనిపిస్తున్నాయి నాకైతే. ఇందులో డిఫరెంట్ రకాలు ఉన్నాయన్నమాట ఆరెంజెస్లో కూడా. ఇంకా లెమన్స్ అయితే ఇక్కడ చాలా పెద్ద సైజులో ఉంటాయి, చిన్నవి కూడా దొరుకుతాయి ఇండియాలో లాగే. అండ్ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయని నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది. కొబ్బరికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. మేబీ కొడతారో లేదో నాకు తెలీదు కొబ్బరికాయలను దేవుడికి, బట్ కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. మేబీ కూరల్లో వాటిలో వేసుకోవడానికి కావచ్చు. ఇంకా చాలా రకాల సోరకాయలు, గుమ్మడికాయలు చాలా ఉంటాయి అన్నమాట. ఒక్క దాంట్లోనే 3-4 రకాలు చూడండి. అక్కడ లావుగా ఉన్నాయి, ఇక్కడ సన్నగా ఉన్నాయి. అండ్ ఇదైతే నాకు తెలీదు, దీని నేమ్ వచ్చేసి ఆర్వి వైట్ అని ఉంది. సో నాకైతే తెలీదు, నేను ఎప్పుడు కుక్ చేయలేదు. అండ్ ఇవి వచ్చేసి గుమ్మడికాయలు. ఇంకా చాలా వెరైటీ అంటే చాలా రకాలు అనేవి ఉంటాయండి ఇక్కడ కూరగాయలలో. అంటే ఇండియా వాళ్ళవే కాకుండా ఇంకా చాలా ఇక్కడ తినేవాళ్ళు వేరే అరేబియన్ స్టైల్లో కానీ, ఫిలిపినోస్ కానీ, పాకిస్తానీ కానీ, బంగ్లాదేశ్ కానీ చాలా కంట్రీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు నచ్చినవి వాళ్ళు కూడా తినేవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇందులో ఆనియన్స్, ఉల్లిగడ్డలలో చాలా రకాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వైట్ ఉంటాయి, పింక్ ఉంటాయి అండ్ బ్రౌన్లో కూడా ఉంటాయండి. సో ఇది వచ్చేసి వెల్లుల్లి సెక్షన్. ఇక్కడైతే ఇంకా చాలా వెరైటీస్ అనేది అయితే చూశాను నేను. ఎక్కువ గుమ్మడికాయలు అవి బాగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకా అరటి ఇష్టం అంటే అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటారన్నమాట ఫుడ్గా. అవి కూడా కుక్ చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది తింటే, చాలా హెల్దీ. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకేంటో తెలియదండి. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్
ఇంకా చాలా వెరైటీస్ అనేది ఉన్నాయి. క్యాబేజీ, ఇక్కడ లెమన్స్ అయితే పెద్దగా ఉంటాయి, చిన్నగా కూడా దొరుకుతాయి. ఇదంతా ఫ్రూట్ సెక్షన్, క్యాప్సికమ్స్, అలా సలాడ్స్ దొరికే సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట.
వెరైటీస్ ఉంటాయి ఫిషెస్లో కూడా. ఇంకా క్రాబ్స్ అయితే ఇక్కడ చాలా బాగా తింటారు. అవి అంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని విన్నాను, బట్ మనకైతే అలవాటు లేదండి. ఇక్కడ అరేబియన్స్ కానీ అందరూ తింటారు క్రాబ్స్ అయితే బాగా, పీతలు అంటారు వాటిని. వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. అంటే మీరు ఒకవేళ దొరికితే ట్రై చేసి తినండి, బట్ మనమైతే తినలేము, కష్టం. సో అది. అండ్ ఇక్కడైతే స్వీట్ షాప్స్ సపరేట్గా ఏమి ఉండవు. ఇది వచ్చేసి మటన్ బీఫ్. ఇక్కడైతే మటన్ బీఫ్ ఇలా లైవ్గా ఇక్కడే మా సూపర్ మార్కెట్స్లోనే కట్ చేసి ఇస్తారన్నమాట. సో అది ప్యాకెట్స్లో కూడా పక్కన పెట్టేసి ఫ్రోజన్లో పెట్టేసి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వీట్ షాప్స్ కానీ అలా అయితే మనలాగా సపరేట్గా ఉండవు. ఇక్కడే బేకరీస్ కానీ స్వీట్ షాప్స్ కానీ కర్డ్ షాప్స్ అవన్నీ ఉండవు. సో మా సూపర్ మార్కెట్స్లోనే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకోవడమే స్వీట్స్ అయినా ఏమైనా. ఇంకా ఇక్కడైతే డిఫరెంట్ రెస్టారెంట్స్ దొరుకుతున్నాయి. కేక్స్ అలా 500 అలా, అంటే 100 రూపీస్కి అలా వస్తాయన్నమాట. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి, తీసుకున్నాము, చాలా టేస్టీగా అనిపించాయి మాకైతే. ఇదండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఒక అంటే ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వ్లాగ్స్ అన్నీ చేస్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతాయి ఈ వ్లాగ్స్ అనేవి. ఒకవేళ కొత్తగా ఇక్కడికి ఇండియన్స్ కనుక వస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ సూపర్ మార్కెట్లో కూడా మనకైతే ఒక ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడైతే హైదరాబాద్ బిర్యానీ అయితే దొరుకుతుంది. సో చాలా టేస్టీగానే ఉంది. మరీ హైదరాబాద్ అంత టేస్టీ రాలేదు, బట్ టేస్టీగానే ఉంది, చాలా రుచిగా అనిపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ అంటే కొంచెమే ఉండే మేము తీసుకున్నప్పుడు, నెక్స్ట్ టైం అయితే చాలా తీసుకోవాలి అని అనుకున్నాము. హైదరాబాద్ బిర్యానీ తినాలని అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఎవరైనా వస్తే కనుక నెక్స్ట్లో మాత్రం హైదరాబాద్ బిర్యానీ అనేది దమ్ బిర్యానీ దొరుకుద్ది, ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా?
you get